దాంట్లో ఏం తేడాలు ఉన్నాయి, ధరణికి భూభారత్కి తేడాలు ఏంటి అనే విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా వివరంగా రాసుకొచ్చారు. ఇక్కడ భూభారత్కి దీనికి తేడా ఉన్నది ఏంటి, ధరణిని మొత్తం కాస్త మంగళాఖాతంలో పడేసిరు. కొత్త 6 చట్టం వచ్చింది, మళ్ళీ విఆర్ఓ సిస్టమ్ వస్తుంది, విఆర్ఓ సిస్టమ్ మళ్ళీ వస్తుంది. సో పాత వాళ్ళు ఏ రకంగా అయితే ఉండే వాళ్ళ విఆర్ఓ విఆర్ఎస్ సిస్టమ్ మళ్ళీ పునరుద్ధరణ చేస్తారట. అయితే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే ఈసారైనా కనీసం విఆర్ఓలకు సంబంధించిన అంశాల్లో కొంతమంది గతంలో చూస్తే కనుక గత 10 ఏళ్లలో కొంత అవకతవకలకు పాల్పడ్డ వారు అనేకంగా ఉన్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్గొన్న వారు ఉన్నారు, అంటే లంచాలకు ఒడిగట్టిన వారు ఉన్నారు, భూములను కూడా అటు ఇటు మార్చేసి డబ్బులు దందుకున్న వారు ఉన్నారు, చదువు రాకున్నా కూడా సంతకం పెట్టి రాకున్నా కూడా విఆర్ఓలకు వ్యవహరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని వెంటనే వాళ్ళని వేరే దగ్గర అలౌట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా చూసి వాళ్ళని కొంత ఏం చేస్తారో ఆలోచన చేసి కొంత చదువుకున్న వాళ్ళని, దీని పట్ల అవగాహన ఉన్న వాళ్ళని, టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వాళ్ళని ఆ సిస్టంలో ఉంచితే కింది స్థాయిలో బేసిక్గా పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండేది వీళ్ళే. డైరెక్ట్గా ఎంఆర్ఓ దగ్గరకో డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరకు వీళ్ళు చర్చించుకోరు కదా. ఇంటరాక్షన్ ఎవరితో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ పబ్లిక్కి సమస్యలకు సంబంధించి విఆర్ఓతోనో లేకుంటే విఆర్ఏతోనో ఈ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళలో టెక్నాలజీ అన్నా లేకపోతే మీరు తీసుకొచ్చే విషయంలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల్ని అలా రిక్రూట్మెంట్ చేసుకొని అటువంటి వాటితో ఈ పని ప్రారంభించాలి. సో దీంట్లో ఇంకో అంశం ఏంటంటే ఇందాక కొంతమంది మాట్లాడుకొచ్చారు ఆ విషయం పైన కూడా, ఒకసారి మీకు చెప్తాను నేను. ఇక్కడ ఏమున్నది, ఇదిగో భూదార్, ప్రతి భూమికి ఒక ఆధార్ నెంబర్ సంఖ్యలాగా భూదార్ నెంబర్ ఉంటుందట. గ్రామ స్థాయిలోని రెవెన్యూ సేవలు, చట్టబద్ధత, హక్కుల నమోదు, భూ సమస్యలను శాశ్వత పరిష్కారం ఉంటుందట. ఇక సాదా బైనామా పేరు చెప్పి కేసీఆర్ అడ్డగోలుగా దోసుకునే ప్రయత్నం చేసింది. మీ సేవ దగ్గరికి పోయి వెంటనే అప్లికేషన్ పెట్టుకోరి, మీ సాదా బైనామా రిజిస్ట్రేషన్ చేస్తాం, మేము మీ సాదా బైనామా పక్కా మీ క్రమబద్ధీకరణ అయిపోతుంది అని చెప్పుకొచ్చిండు. వాళ్ళు చేయలేకపోయారు. అయితే ఇక్కడ సాదా బైనామా కాలంని పొందుపరచడంతో ఒక సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యేది ఏంటిదనంటే సాదా బైనామాల ద్వారా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణ సాదా బైనామా అంటే ఏంటిది, తాతల తండ్రుల కాలం నుంచి ఇంత డబ్బులు కడుతున్నా, ఇక నీ భూమి నాకు అని చెప్పి కొత్త తెల్ల కాగితం మీద రాసుకున్నటువంటి ఆ పత్రం, దాన్ని సాదా బైనామా అంటారు. ఆ తెల్ల కాగితం ఎవరంటే వాళ్ళు సృష్టించవచ్చు. నాటి పట్వార్లు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ దగ్గర కూడా పోయి సంతకాలు పెట్టి సృష్టించే అవకాశం కూడా ఉన్నది. సో ఈ పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సాదా బైనామాలకు కొంత కఠినంగా వ్యవహరించి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ సాదా బైనామాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. లేదు కాదు కూడదు అనుకుంటే దీని గురించి చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం ఆలోచన చేయాలి. సాదా బైనామాతోని అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఎవరు పెద్ద పెద్ద బడాబాబులు కూడా వాళ్ళ చేత వాళ్ళు రాయించుకొని ఎప్పుడో బీదోళ్ళ దగ్గర నుంచి రాయించుకొని సంతకాలు పెట్టించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటివి కాకుండా నిజంగా బీద వాళ్ళ దగ్గర ఎవరైతే దొరల దగ్గర నుంచో లేకుంటే ఉన్నటువంటి పట్వార్ల దగ్గర నుంచో పటేళ్ల దగ్గర నుంచో కొంత గొప్ప భూమి తీసుకొని సాదా బైనామా సంతకం చేసుకొని ఇప్పటికీ భూమి దున్నుకునే పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా. పొజిషన్ చూడండి, మీరు సాదా బైనామా అనగానే కేవలం ఆ పత్రమే కాకుండా ఈరోజు పొజిషన్లు ఎవరున్నారు, గ్రౌండ్లో ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఆ భూమిలో, ఇవన్నీ ఆధారాలు సేకరించినాకనే రిజిస్ట్రేషన్ చేయాలి. దీనివల్ల చాలా పెద్ద సమస్య పొంచి ఉన్నది. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ ద్వారా బీద వర్గాల నుంచి మీ తాత నాకు సంతకం పెట్టినని చెప్పి ఆయన తెలియకుండా సంతకం చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఇంకా కూడా అటువంటి క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. సో ఇదంటే క్రియేషన్, మ్యానిపులేషన్ ఉంటుంది. కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించాలి సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం. ఇందాక మనం డిఫరెన్సెస్ మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ చూస్తే సో ధరణిలో ఏమున్నదంటే అనుభవదారు కాలం రద్దు చేసిరట. ధరణిలో ఎవరిప్పుడు అనుభవదారుడిగా ఉన్నారనే కాలంని రద్దు చేసిరట ధరణిలో. కానీ భూభారతిలో ఏమున్నది, అనుభవదారు కాలంకి అవకాశం కల్పించారు. ఇక పార్ట్ బి జాబితాకు పరిష్కారం లేదు ధరణిలో. అక్కడ వివాదాస్పద భూముల జాబితాలోని భూ వివాదాలకు పరిష్కార మార్గం ఉందట భూభారతి దాంట్లో. ఇక భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే అధికారాలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు లేవు. ధరణిలో ఏమైనా కనుక వివాదాలు వస్తే కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ పరిష్కరించేటువంటి హక్కు లేదు. కానీ అక్కడ తహసీల్దార్లు, ఆర్డీఓ, కలెక్టర్లకు భూ వివాదాలు పరిష్కరించే అధికారం ఉన్నది. ఇక ధరణిలో రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీళ్లకు అవకాశం లేదు, సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందే. ఏదైనా రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగితే కనుక అప్పీళ్లకు పోయే అవకాశం ధరణిలో లేకపోతుండే. కానీ అక్కడైతే మాత్రం ఆ భూభారతిలో అప్పీలుకు పోయే అవకాశం ఉన్నది. ధరణి రికార్డు శాశ్వతం. అక్కడ భూ సర్వే అనంతరం సమగ్ర రికార్డును తయారు చేస్తారు. భూమికి రికార్డుకి మధ్య లింకు కలుపుతారు. భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యుటేషన్ జరుగుతుంది ధరణిలో. అక్కడైతే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఆ తర్వాత ఏ మేరకు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్వే చేసి రైతుకు చేతికి మ్యాప్ ఇవ్వబోతున్నారట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే కేవలం రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొలతలు కొలిచి కూడా సర్వే చేసి మరి ఇంకో ఇది నీ భూమి అని చెప్పి మ్యాప్తో సహా అందజేస్తారట. ఇక వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీళ్లకు అవకాశం లేదు. అక్కడ వారసత్వంగా దక్కిన భూములను విరాసత్ కోసం దరఖాస్తు చేసుకుంటే
వారసులందరికీ నోటీసులు జారీ చేసి అభ్యంతరాల అనంతరమే రికార్డుల్లోకి వివరాలు నమోదయ్యే అవకాశం ఉన్నదట. ఇక వారసత్వం కావాలనగానే ఎవరన్నా కనుక మీ పిల్లలు కనుక ఉండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకుంటే ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కనుక ఉంటే అందరి అనుమతి ఉంటేనే మ్యూటేషన్ జరుగుతుంది, లేకపోతే మ్యూటేషన్ జరగదు. ఇక ఎవరన్నా కనుక తప్పు జరిగిందని కనుక ఒకరు ఫిర్యాదు చేసుకున్నా అందరికీ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ అప్రూవల్ ఉండి అనుమతి ఉంటేనే ఇక్కడ మ్యూటేషన్ జరుగుతుంది. తర్వాత అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం లేరు. 13B 38Eలకు పాస్ పుస్తకాలు పొందే అవకాశాలు లేవు ధరణిలా. ఇక్కడేమున్నది భూభారతిలో అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు 13B పాత చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు జారీ చేసే ప్రొసీడింగ్స్. 38E కౌలు రక్షిత చట్టం ద్వారా దక్కిన భూమిని కౌలుదారుడికి పంచే వాటా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. ఆర్డీఓ విచారణ అనంతరం పాస్ పుస్తకం లభించనున్నది. ఇక భూదార్ నెంబరు జారీ చేసే అవకాశం లేదు. అక్కడ భూభారతిలో భూదార్ నెంబర్ జారీ చేస్తారట. ధరణి రికార్డులో తప్పులుంటే సివిల్ కోర్టుకు వెళ్ళడం ఒకటే పరిష్కారం. అక్కడైతే కలెక్టర్ దగ్గరికి ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక ఉచిత న్యాయ సహాయం లేదు. భూభారతిలో ఉచిత న్యాయ సహాయం ఉన్నది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయిపోయింది ధరణి వచ్చిన తర్వాత. అక్కడ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ జరగబోతోంది. ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారిలాగా గ్రామ ప్రజాపాలన అధికారి కూడా నియామకం ఉంటుందట. ఇక ధరణిలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్కు రక్షణ ఉన్నదట. అక్కడ ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దార్పై కఠిన చర్యలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగింపు. ఇక్కడ ఒకవేళ తప్పుడుగా సమర్పించినా కూడా తహసీల్దార్కి ఏం చర్య తీసుకోరు. కానీ భూభారతిలో ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే సస్పెండ్, ఉద్యోగం నుంచి తొలగింపు. ఇక భూమితో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే రికార్డులో మ్యూటేషన్. భూమి సర్వే చేసి సరిహద్దులో పక్కాగా కొలిచి మ్యాప్తో సహా రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యూటేషన్ అట. అక్కడ సర్వే చేసిన తర్వాతనే ప్రతి భూమి ఎవరైనా మార్చుకోవాలి. కొనుగోలు అమ్మకాలు జరిగినాయంటే పక్కాగా సర్వే చేసే మ్యాప్తో సహా ఆ సంబంధిత కొనుగోలుదారుడికి ఇస్తారట. అప్పీల్ వ్యవస్థ లేదట ధరణిలో. అక్కడ అప్పీల్ వ్యవస్థ ఉన్నది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసమే ధరణి అంటూ ఇక్కడ ఒక వార్త ఉంటే, అటువైపుగా భూ రికార్డు నిర్వహణ కోసం భూభారతి. ఇక మాన్యువల్ రికార్డు లేవు ఇక్కడ. అక్కడ మాన్యువల్ రికార్డు మెయింటైన్ చేస్తారట. ఇక్కడ కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా మాన్యువల్ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాడు. ఏదైనా సంఘటన జరిగి కనుక హ్యాక్ అయ్యో ఇంకేదో జరిగి కనుక రికార్డులు కోల్పోతే మాన్యువల్ రికార్డులు ఉంటాయి కాబట్టి అది ఒక అవకాశంగా ఉంటుంది. సో డెఫినెట్గా భూభారతిలో చాలా మంచి అంశాలను జోడించుకొచ్చారు. కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ భూ సర్వే చేస్తామంటున్నారు కాబట్టి, సో భూ సర్వే ఎప్పటి నుంచి చేస్తారు? ఇప్పటికే డిజిటల్ సర్వే చేస్తాము అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పి ఏఈఓలకు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళని సస్పెండ్, వాళ్ళని డిస్మిస్ చేయడం లాంటి ఏదైతే జరిగిందో వాళ్ళ ఉదాహరణ కాబట్టి నిజంగానే భూ సర్వే చేస్తారా, డిజిటల్ సర్వే జరుగుతుందా చూడాలి మరి ఏమవుతుందో. భూదార్ నెంబర్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు? భూదార్ నెంబర్ అంటే ప్రతి భూమికి ఒక నెంబర్ ఉంటుంది, అథెంటిక్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం కొట్టంగానే ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి నుంచి ఎక్కడికి పోయింది, దాన్ని డిజిటల్ ఫెన్సింగ్ చేసి ఎన్ని ఎకరాల నుండి ఎటువైపుగా గెట్లు ఉన్నాయి, ఉత్తరం వైపుగా ఎవరున్నారు, దక్షిణం వైపుగా ఎవరున్నారు, తూర్పు వైపు ఎవరున్నారు, పడమర వైపు ఎవరున్నారు అని చెప్పి ఒక పూర్తిగా ఆ ల్యాండ్ ఫ్రంటియర్స్ మొత్తం కూడా, అంటే ఆ హద్దులు మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంటుంది భూదార్ నెంబర్ మీద. ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక వ్యక్తికి ఎట్లా ఉంటుందో భూదార్ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి నెంబర్ ఏర్పాటు చేయాలంటే సర్వే చేయాలి. ఎన్ని ల్యాండ్స్ మీద సర్వే చేస్తారు, ఎప్పుడు సర్వే చేస్తారు, ఏ రకంగా సర్వే చేస్తారో చూడాలి మరి. సో ఇవి హైలైట్స్.